క్రీస్తు నేడు లేచెను. అందరం కూడా సంతోషంతో చెప్పాలి, క్రీస్తు నేడు లేచెను. హల్లెలూయా, క్రీస్తు నేడు లేచెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 40 రోజులు ప్రభుని యొక్క శ్రమలను ధ్యానించి ఈ ఈస్టర్ రోజున ప్రభుని యొక్క పునరుత్థానము కోసం ఎదురు చూసినటువంటి మనము ఆయన యొక్క జీవమును మరలా కళ్ళారా చూశాం. సమాధిని గెలవడం మరలా కళ్ళారా చూశాం. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి గొప్ప సంఘటన మరలా ఇప్పుడు మనం కళ్ళారా చూడగలుగుతున్నాం. క్రీస్తు నేడు లేచెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రపంచములో ఎన్ని వింతలు ఉన్నాయి? 7 వింతలు ఉన్నాయి. దాంట్లో మన భారతదేశానికి ఒక వింత ఉంది. 1, 2, 3. తాజ్ మహల్. ఈ ప్రపంచములో అది ఎక్కడా లేదు, మన భారతదేశంలో మాత్రమే ఉంది. వింత ఇది. వింత అంటే ఏంటి? వింత అది తప్ప మరి వేరొకటి ఏది ఉండదు. ఆశ్చర్యం కల్పించేది, నమ్మశక్యము కానటువంటిది. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు కూడా మరణము నుండి జీవముతో పైకి లేచాడు అన్నది కూడా మరొక వింత. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తాం. ప్రపంచంలో మరొకటి లేదు. ఇది ఎక్కడా కూడా జరగనటువంటిది. మీకు సందేహం రావచ్చు, మరి యేసు ప్రభువే లాజరును లేపాడు కదా, ఆయన కూడా మరణాన్ని గెలిచాడు కదా అనొచ్చు. లాజరు మరణము నుండి లేపబడడం వేరు, క్రీస్తు మరణము నుండి లేవడం వేరు. ఈ మాటలు గ్రహించండి. లేపబడడం, లేవడము. లేపబడము అంటే దేర్ షుడ్ బి సమ్ వన్ టు రైజ్ హిమ్ అప్. పైకి లేపాలి. అక్కడ ప్రక్కన ఎవరన్నా ఉండి లేపాలి, లేకపోతే లేవలేరు. ఎవరి యొక్క సహాయంతోనే లేపాలి. దానిని ఇంగ్లీష్లో రెసిసిటేషన్ అంటారు. అంటే లేపబడినటువంటి వారు మరల మరణిస్తాడు. తనంతట తాను లేచినటువంటి వారు మరల మరణించుడు. అది క్రీస్తుకు మాత్రమే సాధ్యము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే ఇది వింత. ఎవరో వచ్చి ఆయన లేపలేదు, ఎవరి శక్తితోటే ఆయన లేపలేదు. స్వశక్తితో లేచినటువంటి క్రీస్తు, ఆయన శక్తితో ఆయన చెప్పినట్లు 3వ దినమున లేస్తాను అనేటువంటి మాటలు ఈరోజు అక్షరాల నిజమయ్యాయి. క్రీస్తు మరణాన్ని గెలిచాడు, సమాధి నుండి బయటకు వచ్చారు, జీవముతో ఆయన ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇది ఒక వింత. నేను 1-2 సార్లు ఉచ్చరించాను ఈ సంఘటన. ఏమిటి? అందరూ కొండగుడికి వెళ్ళారా? కొండగుడికి వెళ్ళే దారిలో మన ఎడమ వైపు ఒక మాస్క్ ఉంటుంది. ముస్లిమ్స్ వారు సంబంధించినటువంటి మాస్క్ ఉంటుంది. అది ఏమిటది? ఒక సమాధి. అది ఒక సమాధి. దాని వెనుకున్నటువంటి చరిత్ర ఏమిటో తెలుసా? ఒక వ్యక్తి, ఈ ఇస్లాం మతానికి చెందినటువంటి వ్యక్తి, క్రీస్తే జీవముతో లేచాడు, చనిపోయిన తర్వాత నన్ను కూడా పూర్తి చేయండి, నేను కూడా లేస్తానన్నాడు. ఛాలెంజ్ చేశాడు. ఎప్పుడో పాతి పెట్టబడ్డాడు, ఇప్పటికి కూడా లేవలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తులో ఉన్నటువంటి గొప్పతనం ఎవరో లేపబడితే లేవడం కాదు, తనంతట తానే స్వశక్తితో లేచినటువంటి గొప్ప వ్యక్తి. తాను వాగ్దానం చేసినట్లు పునరుత్థానం అయ్యాడు. ఆయన నిరూపించాడు, మనకి ఒక క్రొత్త జీవితము ఉంది. మరణించిన ప్రతి ఒక్కరూ మరలా లేపబడతారు క్రీస్తు చేత.
అని మనకు ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని ప్రభు పుట్టించాడు ఈరోజు. లేకపోతే మనం ఈ దివ్య బలి పూజకి రావడం వృధా. మనం నిద్రలు మానుకొని ఇదిగో ఈ జాగరణల పూజలో పాల్గొనడం వేస్ట్. మనం ప్రతిరోజు దివ్య బలి పూజకు, ఆదివారం దివ్య బలి పూజకు ఆయన యొక్క శరీర రక్తములను స్వీకరించడం వృధా. ఆయనే కనుక సమాధిని గెలవకపోతే, ఆయనే కనుక మృత్యుంజయుడు అవ్వకపోతే మన యొక్క విశ్వాసం వేస్ట్. అదే పౌలు గారు అంటారు కదా, మా బోధన వృధా. ప్రభువు కనుక ఉత్థానుడు అవ్వకపోతే మేము చేసేటువంటి కార్యాలు వృధా. అందువలననే మనం చేసేటువంటి ప్రతి ప్రార్థనకు సమాధానం దక్కుతుంది. ఎదురు చూడండి. మీరు వచ్చినటువంటి ఈ సమయానికి ప్రభువు సమాధానం చెబుతాడు. ఎదురు చూడండి. ఆ దినము, ఆ గడియ రాబోతూ ఉంది. ప్రభువు ఉత్థానుడయ్యాడు. ఇది మన విశ్వాసం అవ్వాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్ని ఆధారాలను మనం చూద్దాం. నిజంగా క్రీస్తు ప్రభువు ఉత్థానమయ్యాడా? ఏదో ఎవరో చెప్పేశారు, మనం నమ్మేసామా? బైబిల్ ఆధారంగా కొన్ని ఉదాహరణలను చూద్దాం. కొన్ని నిజమైనటువంటి నిగూఢ రహస్యాలని ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తు నిజంగా ఉత్థానమయ్యారు. సత్యోపదేశము 653లో ఈ విధంగా ఉంటుంది. క్రీస్తు పునరుత్థానము ద్వారా ఆయన తన దైవత్వాన్ని నిరూపించుకున్నారు. మానవులకు ఇంత శక్తి లేదు, దేవుడు కాబట్టి ఇది సాధ్యము. యూదుల ఆచారం ప్రకారము ఏ వ్యక్తి అయినా మరణించిన తర్వాత వారికి ఒక అలవాటు ఉంది. ఏమిటి? ఆ మృతదేహానికి చనిపోయిన వెంటనే లేపనము పూస్తారు, రాస్తారు, మద్దన చేస్తారు. ఆ తైలాన్ని ఆ మృత శరీరానికి పూస్తారు. కానీ ప్రభువు చనిపోయినప్పుడు అంత సమయం లేదు. అక్కడ అందరూ ఉన్నారు, ఎవరికి అవకాశం దొరకలేదు. యూదుల యొక్క ఆచారం ప్రకారము ఏ యూదుడైనా మరణిస్తే ఆ వ్యక్తి యొక్క మృతదేహానికి మాత్రం చక్కగా ఈ లేపనము పూయాలి, ఈ తైలాన్ని అద్దాలి. కానీ క్రీస్తు ప్రభువుకి అక్కడ పూయలేకపోయారు. కారణం సమయం లేదు. ఎవరన్నా ఏమన్నా అంటారేమోనని భయం. వెంటనే పాతి పెట్టడం జరిగింది ప్రభువుని. ఏమైంది? ప్రభువుని పాతి పెట్టిన తర్వాత దొంగచాటుగా కొందరు స్త్రీలు అక్కడికి వెళతారు. అయ్యో, మన ఆచారము మంట కలిసిపోతుంది. ఏ వ్యక్తి అయినా చనిపోతే మన ఆచారం ప్రకారం ఏం రాయాలి? ఈ లేపనము రాయాలి, ఈ తైలాన్ని పూయాలి. అయ్యో, క్రీస్తుకి ఇది మేము అద్దలేదని కొంతమంది స్త్రీలు బయలుదేరి వెళ్ళారు. ఎక్కడికి? సమాధి దగ్గరికి వెళ్ళారు. సీక్రెట్గానైనా రాయడానికి బయలుదేరినప్పుడు ఏమైంది? అక్కడ క్రీస్తు ప్రభువు అదృశ్యుడై ఉన్నాడు. అంటే అక్కడ క్రీస్తు ప్రభువు సమాధిలో లేరు. వచనాలు తీసి చదువుదాం. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 2వ వచనం చదవండి. అదిగో అప్పుడు పెద్ద భూకంపము కలిగెను. ఏలయన పరలోకము నుండి దేవదూత దిగివచ్చి ఆ రాతిని దొర్లించి దానిపై కూర్చుండెను. ఇది గుర్తుపెట్టుకోండి. అక్కడ మొట్టమొదటిగా ప్రభువుకి సాక్ష్యం పలకడానికి ఉన్నటువంటి వారెవరు? దేవదూత. పరలోకము నుండి దిగివచ్చి అక్కడ కూర్చున్నది. ఎక్కడ? రాతి మీద, సమాధి దగ్గర కూర్చుని ఉన్నారు. ఇప్పుడు ఎవరు వెళ్ళారు సమాధి దగ్గరికి? స్త్రీలు. స్త్రీలందరూ వెళ్ళారు. దేనికి వెళ్ళారు? ఆ లేపనము పూయడానికి వెళ్ళారు. ఆచారం ప్రకారము ఆ మృతదేహానికి లేపనం పూయడానికి వెళ్ళారు. కానీ మార్కు శుభవార్త 16వ అధ్యాయం 5వ వచనం చదవండి. వారు సమాధిలోనికి పోగా తెల్లని వస్త్రములు ధరించి సమాధి కుడి ప్రక్కన కూర్చుండి ఉన్న ఒక యువకుని చూచి కూర్చుని ఉన్నటువంటి ఒక యువకుని చూసి ఆశ్చర్యపోయారు. ఎవరు ఆ యువకుడు? క్రీస్తు ప్రభు.
తప్పు. దేవదూత. మనం ఇప్పుడే చదువుకున్నాం. ఎవరు ఆ యువకుడు? దేవదూత. దేవదూత. ప్రభు చనిపోయిన వెంటనే బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడు ఆ దేవదూత? సమాధి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. సమాధి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. వెళ్ళి కూర్చొని ఒక యువకుడు, ఎవరు? దేవదూత అక్కడ కూర్చొని కాపలా కాసి ప్రభు ఉత్థానమైన తర్వాత ఈ గొప్ప సందేశాన్ని అక్కడికి ఎవరు వచ్చినా చెప్పడానికి వెళ్ళాడు. అప్పుడు ఆ దేవదూత పలికినటువంటి మాటలు చదవండి. మీరు భయపడకుడు, మీరు భయపడకుడు, సిలువపై వేడున యేసును మీరు వెతుకుచున్నారు. చూసారా అక్కడ మాటలు యేసుప్రభు చెప్తాడు. సిలువపై వేసినటువంటి యేసుప్రభుని మీరు వెతుకుచున్నారని. చెప్పండి. ఆయన పునరుత్థానుడయ్యెను. ఆయన పునరుత్థానుడయ్యెను. ఇక్కడ లేడు. వచ్చి ఆయనను ఉంచిన స్థలమును చూడుడు. దేవదూత సాక్ష్యం పలికింది. వచ్చి చూడండి. మీరు పాతి పెట్టినటువంటి ఆ యేసు ఇక్కడ లేడు. ఆయన ఏమయ్యారు? పునరుత్థానం అయ్యాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ విషయాన్ని మాత్రం ఆ స్త్రీలు ఎవరికి చెప్పరు. కారణం ఏంటి? ఒకటి, ఈ స్త్రీలు ఎందుకు చెప్పలేదు పునరుత్థానం గురించి? భయపడిపోయారు. నిజంగా మేము వెళ్ళి చెబితే ఎవరైనా మమ్మల్ని నమ్ముతారా? ఒకవేళ యేసు ప్రభువు మరణాన్ని జయించాడు అంటే ఇప్పటి వరకు చరిత్రలో ఎవరు మరణాన్ని జయించలేదు. మేమేదో కళ్ళారో చూసినట్లు మమ్మల్ని వారందరూ ప్రశ్నించి మరలా మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపుతారేమోనని స్త్రీలు భయపడ్డారు. రెండోది, ఈ స్త్రీలు ఉత్థానానికి తయారవ్వలేదు. వీళ్ళకి ఎవ్వరికీ కూడా ప్రభు ఉత్థానం గురించి అర్థం కాలేదు. ప్రభు మరణిస్తారు, ప్రభు శ్రమలు పడతారు, మనుష్య కుమారుడు శ్రమలు పడవలెను అని చాలాసార్లు తన శిష్యులకి చెప్పడం విన్నారు. శ్రమలు పడతారు, మరణిస్తాడు. అప్పటి వరకు మాత్రమే ఆగిపోయారు. వాళ్ళు మరణం వరకు మాత్రం ఆగిపోయారు. ఉత్థానానికి వాళ్ళు సిద్ధపడలేదు. అందుకని వీళ్ళు చెప్పడానికి భయపడ్డారు. కానీ స్త్రీలు ఇలాగా వెళ్ళి కొంచెం ధైర్యం తెచ్చుకొని ప్రకటిస్తారు. రెండవ సాక్షిగా దేవుడు వాడుకున్నటువంటి వారు మొట్టమొదటిగా దేవదూత అయితే, రెండవ సాక్షిగా స్త్రీలను వాడుకున్నాడు. మార్కు శుభవార్త 15వ అధ్యాయం 40వ వచనం చదవండి. అప్పుడు కొందరు స్త్రీలు అల్లంత దూరం నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలా మరియమ్మ, చిన్న యాకోబు యోసేపుల తల్లి మరియమ్మ, సలోమి అమ్మ అనువారు ఉండిరి. 41. వారు యేసు గలిలయ సీమయందు ఉన్నప్పుడు ఆయనను వెంబడించి ఉపచారం చేసిన వారు. వీరితో పాటు ఆయనను అనుసరించి యెరూషలేముకు వచ్చిన స్త్రీలు చాలామంది ఉండిరి. స్త్రీలు, మొట్టమొదటిగా స్త్రీలు మాత్రం చూశారు. యేసు ప్రభు మరణించడం చూశారు, యేసు ప్రభువుని శ్రమలు పడడం చూశారు. 47వ వచనం కూడా చదవండి. మగ్దలా మరియమ్మయు, యోసేపు తల్లి మరియమ్మయు ఆయనను సమాధి చేసిన స్థలమును గుర్తించుకొనిరి. చూశారు? ఏ స్త్రీలైతే యేసు ప్రభువుని సిలువ మోసుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు వెంబడించారో అదే స్త్రీలు మరలా సమాధి దగ్గరికి వచ్చారు. ఇప్పుడు మార్కు శుభవార్త 16:1-2 వరకు వచ్చిన చదువు. విశ్రాంతి దినము గడిచిన తరువాత మగ్దలా మరియమ్మ, యాకోబు తల్లి మరియమ్మ, సలోమి అమ్మ యేసు భౌతిక దేహమును అభిషేకించుటకై సుగంధ ద్రవ్యములను కొని ఆదివారం వేకువజామున బయలుదేరి సూర్యోదయ సమయమునకు సమాధిని చేరిరి. 2వ వచనం చదివారా? చదివేసి. అక్కడ గమనించారు మీరు? ఏ శిష్యులైతే, ఏ స్త్రీలైతే యేసు ప్రభువు మరణించేటప్పుడు సిలువ చెంతనున్నారో అదే స్త్రీలు ప్రభువుకి లేపనాన్ని రాయడానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసరికి యేసు ప్రభువు ఉన్నారా? సమాధులు లేరు. స్త్రీలు రెండవ సాక్షులుగా నిలుస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక మూడవ సాక్షి, నిజమైనటువంటి సాక్షి, క్రీస్తుకు సాక్ష్యం పలికినటువంటి వారు తండ్రి దేవుడు స్వయంగా సాక్ష్యం పలుకుతున్నారు. బ్రతుకున్నప్పుడు తండ్రి దేవుడు సాక్ష్యం పలికారు. ఏ విధంగా? దేవదూతను పంపించి ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన నా ప్రియమైన కుమారుడు అని జ్ఞానస్నాన సమయంలోను, ఆ తాబోరు పర్వతం మీదను, ఆయన దివ్య రూపధారణ సమయంలోనూ ఆయన సాక్ష్యం పలికారు కదా. ఇదిగో ఇప్పుడు కూడా
తన దేవదూతను పంపించి సాక్ష్యం పలుకుతున్నారు. మార్కు శుభవార్త 16:6. అతడు వారితో, మీరు భయపడకుడు, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారు. ఆయన పునరుత్థానుడయ్యెను, ఇక్కడ లేడు. చూశారు, అక్కడ 3 సాక్షులు కల్పిస్తున్నారు. ఎవరెవరు? మొట్టమొదటిగా దేవదూత, రెండవది స్త్రీలు, మూడవది తండ్రి దేవుడు పంపించినటువంటి మరలా దేవదూత. తండ్రి దేవుడు స్వయంగా ఈ దేవదూతతో పలికించారు. తర్వాత అపోస్తుల సాక్ష్యము. అపోస్తుల కార్యములు 3:15. అపోస్తుల కార్యములు 3:15. జీవకర్తను మీరు చంపి ఉన్నారు, అయినను దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను, మేము దీనికి సాక్షులము. అపోస్తులు సాక్ష్యం పలుకుతున్నారు. మీరు జీవకర్తని చంపేశారు, కానీ దానికి మేమే సాక్ష్యం. మేము కళ్ళారా ఆయన్ను చూసాం, ఆయన చేసినటువంటి అద్భుతాలు చూసాం, ఆయన పునరుత్థానం అయిన తర్వాత చేసినటువంటి అద్భుతాలను మరలా చూసాం మేము, దానికి మేమే సాక్ష్యం అని అపోస్తులు తెలియచేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అవును కదా, అపోస్తులు నిజమైనటువంటి సాక్షులు. మాటామంతి తెలియనటువంటి వారు, జ్ఞానం లేనటువంటి వారు, పిరికి వాళ్ళు ప్రభువుకి సాక్ష్యం పలికారు. పేతురు గారు ధైర్యం పుంజుకున్నాడు. నిన్నటి దినాన మొన్న సినిమా చూపించుదాం అనుకున్నాం, మర్చిపోయాను. సినిమా కాదు, చిన్న క్లిప్పింగ్. కోవదీస్, డోమినే కోవదీస్ అంటే లార్డ్ వేర్ ఆర్ యు మార్చింగ్ అంటే పేతురు గారికి ప్రభువు దారిలో కనిపిస్తారు. ఎప్పుడు? రోమ్ నగరములో విధ్వంసం జరుగుతుంది. యేసు ప్రభు నమ్మినటువంటి వారందరినీ కూడా హతమార్చేస్తున్నారు, చంపేస్తున్నారు. శిష్యులందరూ కూడా దాక్కుంటున్నారు. ముఖ్యంగా పేతురు గారు, అధిపతి, సంఘాన్ని నడిపించేటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు? వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఉంటే దారిలో యేసు ప్రభు కనిపించి చెప్తారన్నమాట. అప్పుడు పేతురు గారు అంటారు, డోమినే కోవదీస్, లార్డ్ వేర్ ఆర్ యు మార్చింగ్, దేవా నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? అప్పుడు చెప్తారన్నమాట, నీ కోసం మరలా రెండవసారి చనిపోవడానికి రోము నగరానికి తిరిగి వెళుతున్నా. తప్పు తెలుసుకొని పేతురు గారు రోము నగరం తిరిగి వెళ్ళి ప్రభు కోసం సాక్షిగా, హతసాక్షిగా నిలబడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, 4వ సాక్షి ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నటువంటి క్రీస్తు సంఘం. మనం అందరమును ఆ క్రీస్తు ప్రభువుని మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఆ ప్రభుని యొక్క అద్భుతాలను కళ్ళారా చూస్తూ ఉన్నాం, అనుభవిస్తూ ఉన్నాం. ఎన్నో గొప్ప గొప్ప సంఘటనలు మనకి మన సంఘంలోనూ జరుగుతూ ఉన్నవి. దానికి సాక్షులము మనము. దేవదూతను వాడుకున్నారు, స్త్రీలను వాడుకున్నాడు, ఆనాడున్నటువంటి సంఘాన్ని వాడుకున్నాడు, అపోస్తులను వాడుకున్నారు. ఈనాడు ఈ సంఘాన్ని కూడా వాడుకుంటూ ఉన్నాడు. ఈ సంఘమైనటువంటి మనల్ని సాక్షులంగా నిలబడమని ప్రభువు అడుగుతూ ఉన్నాడు. మనం క్రీస్తుకి సాక్షులంగా నిలబడగలమా? సజీవ సాక్షులు ఎవరు అంటే మనమే. సజీవ సాక్షులు ఇంకా బ్రతుకుండి క్రీస్తుని ప్రపంచానికి చాటి చెప్పాల్సినటువంటి బాధ్యత మనదే. ఆ క్రీస్తు ప్రభువుని ఇదిగో ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి ప్రజలకు ఇవ్వడములో మన వంతు ఇప్పుడు వచ్చింది. ప్రయత్నం చేద్దాం. క్రీస్తుకి, ఉత్థాన క్రీస్తుకి సాక్ష్యం పలకడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది సత్యము. క్రీస్తు ఉత్థానుడయ్యాడు, క్రీస్తు మరణాన్ని గెలిచాడు అన్నది సత్యం. అంతేకాని ఇది ఏదో ఒక సంవత్సరానికి ఒకసారి, నెలకొకసారి, వారానికి ఒకసారి గుర్తుపెట్టుకునేది కాదు. క్రీస్తుకు సాక్ష్యం పలకడం నిత్యం సాక్ష్యం పలకాలి. ఆయన వచ్చేంత వరకు సాక్ష్యం పలకాలి మనం ఆయన యొక్క. అందుకనే మనం పూజలో చెబుతాం, ఇది విశ్వాస రహస్యం. అంటే సమాధానం ఏంటి? యేసువా మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము. మీరు మరలా వచ్చేంత వరకు మేము వేచి ఉండి మీ ఉత్థానము, మీ మరణమును మేము చాటి చెబుతాం ప్రభు అని మనం సంఘంగా చెప్పాం. దాన్ని మనం పాటించాలి, మన బాధ్యతగా స్వీకరించాలి. క్రీస్తు ఉత్థానుడు సాధారణమైనటువంటి వ్యక్తుల్లాంటి వారు కాదు. చనిపోయి సమాధిలో కుళ్ళిపోయేటువంటి శరీరం కాదైంది. మహిమగల శరీరము,
మహోన్నతమైన శరీరము, జీవం కలిగినటువంటి శరీరము ఆయనది. అందుకనే మరణాన్ని గెలిచాడు. ఇట్ ఈస్ నాట్ ఏ మెమరీ, ఇట్ ఈస్ ఏ లివింగ్ ప్రెజెన్స్. మెమరీ అంటే జ్ఞాపకం, జ్ఞాపకార్థం. ఎప్పుడు చేసుకుంటాం? వారానికో, నెలకో, సంవత్సరానికో జ్ఞాపకార్థం చేసుకుంటాం. బట్ ద లివింగ్ ప్రెజెన్స్ డైలీ, ప్రతిరోజు, ప్రతి క్షణము మనము చేసుకోవాలి. అందుకనే దివ్య సప్రసాద ప్రభు మన కోసం ఇదిగో ఈ మందసంలో ఉంచబడ్డాడు. వారానికి ఒకసారి బల్లారాధన అయిపోయిన తర్వాత తినేసిన తర్వాత మర్చిపోయేది కాదు ఇది. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. యేసువా వందనం, యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ఆయన్ని నిత్యము ఈ మందసంలో పెట్టడానికి గల కారణము ఇస్ ఎ లివింగ్ ప్రెజెన్స్. అనునిత్యము ఉండేటువంటి వారు, ప్రతి క్షణము మన మధ్యలో ఉండేటువంటి వారు, జీవముతో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువుని మనం ప్రకటించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే మనం దివ్య సప్రసాదాన్ని భద్రపరుచుకుంటాం. ఉత్థానుడైనటువంటి క్రీస్తు మహిమగల శరీరమును మనము భద్రపరుచుకొని ప్రపంచానికి చాటి చెప్పాలి. అందుకని ఇట్ ఈస్ నాట్ ఎ మెమరీ, అది ఒక జ్ఞాపకార్థం మాత్రము కాదు. ప్రతినిత్యము గుర్తు చేసుకుంటూ, ప్రతినిత్యము మనము పాటించాల్సినటువంటి గొప్ప సత్యము, తెలుసుకోవలసినటువంటి గొప్ప సత్యము, ప్రకటించాల్సినటువంటి మహోన్నతమైనటువంటి సత్యము ప్రకటించగలగాలి. ఇక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక క్రీస్తుకి ఏ శరీరము ఉన్నది? ఇప్పుడు ఏ శరీరం ఉంది? నీలాంటి నాలాంటి శరీరం కాదు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టండి. అప్పుడప్పుడు చప్పలు కొట్టించాలి, పడుకుని పోతాయి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఇప్పుడు క్రీస్తుకున్నటువంటి శరీరం ఎటువంటిదో ధ్యానం చేద్దాం. మనలాంటి శరీరం కాదు. మరి పాతి పెట్టబడ్డాడు కదా, ఆ మట్టిలో కలిసిపోయి ఉంటాడు కదా, 3 రోజులు అవుతుంది కదా. ఏమైపోయి ఉంటుందో ఆ శరీరం, ఎలాగ మారిపోయి ఉంటుందో ఆ శరీరం? నో. ఇప్పుడు మన భారతదేశ సాంప్రదాయములో సిద్ధులు ఉన్నాయి. మీకు చెప్తానని చెప్పాను ఒకసారి. సిద్ధులు ఉన్నాయి. దాంట్లో 4 రకాలైనటువంటి సిద్ధులు. ఏమిటి ఈ సిద్ధులు? శక్తులు, లేకపోతే గుణాలు అంటాం, లక్షణాలు. ఇవి ప్రభువుకి, ఉత్థాన ప్రభువునకు, ఉత్థాన శరీరానికి అన్వయించి చెప్పబడుతున్నవి. అక్షరాల ప్రభుని జీవితంలో జరిగినటువంటివి, ఉత్థాన క్రీస్తు జీవితంలో ఉన్నటువంటిదే ఈ సత్యాలు, ఈ నిజమైనటువంటి క్రీస్తు శరీర, ఉత్థాన క్రీస్తు శరీర లక్షణాలు ఇవి. ఏమిటి ఆ గుణగణాలు? ఉత్థాన మహిమ గల శరీరానికి ఉన్నటువంటి శక్తులు 4 రకాలైనటువంటి సిద్ధులు ఉన్నాయి. మొట్టమొదటిది అణిమ సిద్ధి. అణిమ శరీరం అంటారు. అంటే దీని అర్థం దూరభారాలు లేనటువంటి శరీరం. క్రీస్తుకున్నటువంటి మహాశక్తి ఏమిటి అంటే, ఆ శరీరానికి దూరభారాలు ఏమి లెక్క కాదు. మనకు దూరభారాలు ఇక్కడి నుంచి పులపరుతున్నాడండి, అలసిపోతాం. ఇక్కడి నుండి పులపర్తికి ఒక్క క్షణంలో, ఒక్క నిమిషంలో వెళ్ళిపోవాలి. మన వల్ల అవుతుందా? అసాధ్యం. అందుకనే ఈ శరీరము పేరు అణిమ శరీరం. క్రీస్తుకున్నటువంటి మహాసిద్ధి ఏమిటి అంటే, ఆయనకు దూరభారాలు లేదు. అంటే 2 స్థలాలలో, 2 లేదంటే 3, ప్రపంచమంతటా అన్ని స్థలాలలో అన్ని సమయాల్లో ఉండగలిగేటువంటి మహాశక్తి నీకుందా? ఈ సమయంలో నువ్వు ఇక్కడ ఉంటూ నీ ఇంట్లో ఉండగలవా? టైం చూసుకోండి, 12:38 అవుతుంది. ఇప్పుడు ఈ సమయంలో నువ్వు నీ ఇంట్లో ఉండగలవా? గుళ్ళో ఉంటూ ఉండలేవు. మనకు ఆ శక్తి లేదు. కానీ ప్రభువుకున్నటువంటి మహాశక్తి చూడండి. ఇప్పుడు ఈ క్షణంలో ఈ యలమంచిలి విచారణలో, యలమంచిలి దేవాలయంలోనే ఉంటూ పక్కన ఉన్నటువంటి అడ్డు రోడ్లో కూడా ఉన్నాడు. అవునా కదా? పక్కన ఉన్నటువంటి అనకాపల్లిలో కూడా ఉన్నాడు. ఆయనకు ఉన్నటువంటి మహాశక్తి అది. అందుకనే ఆ శరీరానికి దూరభారాలు లేవు. మనలాంటి శరీరం కాదు. క్రీస్తుకున్నటువంటి మహాశక్తి గల శరీరము, ఉత్థాన శరీరానికి ఉన్నటువంటి మహాశక్తి దూరభారాలు లేనటువంటిది. దేవుడు అందుకనే తన యొక్క మహిమ గల ఆ శరీరమును మనకి
చూపించడానికి, ఒక ఉదాహరణ ఇవ్వడానికి ఇద్దరు పునీతులు, తెలిసినటువంటి ఇద్దరు పునీతులకి ఈ మహాశక్తినిచ్చారు. ఎవరో చెప్పండి చూద్దాం. దూరభారాలు లేనటువంటి ఇద్దరు పునీతులు ఉన్నారు. ఒకరు ఇంకా పునీతులు అవ్వలేదు, అవుతారు. బ్రదర్ జోసెఫ్ తంబి గారు, ఆయన చరిత్ర మనం వింటే, మీరు అక్కడికి వెళ్ళినా ఇప్పటికీ బ్రతుకున్నారు. ఆయన బ్రతుకున్నప్పుడు ఉన్నటువంటి వారు ఇప్పటికీ ఒక ఆమె బ్రతికి ఉంది. ఆమె చెబుతుందనమాట, ఆమె ఇచ్చినటువంటి సాక్ష్యం గిఫ్ట్ ఆఫ్ బైలొకేషన్ అంటారు. గిఫ్ట్ ఆఫ్ బైలొకేషన్ అంటే, ఇదిగో ఇప్పుడు ఈ క్షణంలో ఉంటూనే ఇక్కడ పూజ చేస్తూనే మరో ఊరిలో కూడా పూజ చేస్తూ ఉండేవారట. ఈ 6 గంటల సమయంలో, 12:30 సమయంలో ఇక్కడ పూజ చేస్తూనే మరో ఊరిలో కూడా పూజ చేస్తూ ఉండేవారట. ఆయనకు ఉన్నటువంటి మహా గొప్ప శక్తి, ప్రభువుకి ప్రభువుకు ఉన్నటువంటి శక్తి ఈ పునీతుడి బ్రదర్కి కూడా ఇచ్చారు. ఇంకొక పునీతుడు ఉన్నాడు, అంతోని వారు. ఓకే, పాద్రే పియో గారు, ఆయనకు కూడా గిఫ్ట్ ఆఫ్ బైలొకేషన్ ఉంది. దూరభారాలు లేనటువంటి శరీరం, ఇప్పుడు ఇక్కడ ఉంటూనే మరో స్థలంలో ఉండగలరు. ఇది అణిమ శరీరానికి ఉన్నటువంటి లక్షణము, గొప్ప శక్తి. క్రీస్తు ఉత్థాన శక్తికి కలదు, ఉత్థాన శరీరానికి కలదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనం ఒక్కసారి ఈ వచనాలు తీసి చదువుదాం. మార్కు శుభవార్త 16వ అధ్యాయము 7వ వచనం చూడండి, బాగా గమనించండి. ఈ అణిమ శరీరము క్రీస్తు ఉత్థాన శరీరానికి ఉన్నటువంటి మహాశక్తి వెల్లడి అయ్యింది. మార్కు 16:7 వచనం. మీరు వెళ్ళి పేతురునకు తక్కిన శిష్యులకు, ఆయన మీకంటే ముందు గలిలయకు వెళ్ళుచున్నాడు, తాను చెప్పినట్లు మీరు ఆయనను అచ్చట చూచెదరు. చూడండి, ప్రభువు మరణించింది, సమాధి చేయబడింది ఎక్కడ? ఏ ఊళ్ళో? ఎక్కడ? యెరూషలేములో సమాధి చేయబడ్డాడు. కానీ ఇప్పుడు చూడండి ఏం చెబుతున్నారు, గలిలయకు. యెరూషలేము నుండి గలిలయకు ఎంత దూరం అంటే 150 కిలోమీటర్లట. 150 కిలోమీటర్లు యేసు ప్రభువు వెంటనే వెళ్ళిపోగలరా? మనలాంటి సాధారణ వ్యక్తి అయితే నడుచుకొని. అప్పుడు ఏమున్నాయి? ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువుకు ఉన్నటువంటి అణిమ శరీరం చూడండి, ఇప్పుడు ఈ క్షణములో ఇక్కడే ఉంటూ మరో చోట కూడా ఉండగలరు. ఉత్థాన శరీరానికి ఉన్నటువంటి మహాశక్తి. తర్వాత రెండవ సిద్ధి, గరిమ శరీరము, గరిమ సిద్ధి, గరిమ శక్తి అంటారు. ఏమిటి? శరీర బరువును విపరీతంగా పెంచడం. శరీర బరువును విపరీతంగా పెంచడం అంటే, ఉత్థాన శరీరము ఏదో పెద్ద బరువును మోస్తున్నట్లు, ఉత్థాన శరీరము ఏదో పెద్ద బరువును మోస్తున్నట్లు భావం అన్నమాట. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 27వ వచనము చదవండి. యేసు ప్రభు ఏం చెబుతున్నారో అంటే, ఆ వచనాలలో మనకు తెలుస్తుంది యేసు ప్రభువు ఎంత సమస్తమును మోస్తూ ఉన్నాడో, తన యొక్క శరీరమును ఎంత బరువుగా చేసుకున్నాడో ఒకసారి విందాం. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించెను అంటే చూడండి, సమస్తాన్ని మోస్తున్నటువంటి ప్రభువు. మీరు ఎప్పుడైనా బాలయేసును చూసారా? బాలయేసు స్వరూపం చూసారా? చేతిలో గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. అక్కడ మీ నెత్తి మీద ఉంటాడు చూడండి. బాలయేసు అక్కడ మీ నెత్తి మీద ఉంటాడు చూడండి, చూసారా? అక్కడ ఆయన చేతిలో ఏదో ఉంటుందండి, గ్లోబ్. ఆ గ్లోబ్ ఏంటది? భూమి అంతటినీ కూడా ఆయన ఒక చేతితోటి ఇలాగా ఎత్తేస్తున్నాడు. ఆయన యొక్క శరీర బరువు ఎంత, ఆయన మోస్తున్న బరువు ఎంత, ఈ భూమి ఆయనకున్నటువంటి మహాశక్తి మనం నువ్వు నేను మోయగలవా? అంటే ఉత్థాన క్రీస్తు ప్రభుని యొక్క శరీర శక్తి ఇంత గొప్పది. అణిమ శరీరము ఉన్నట్లే ఉన్నది ఇమ్మీడియట్లీ అంటే వెంటనే ఆయన యొక్క శరీర బరువును పెంచేసుకోగలడు. ఇంకా ఒకసారి ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరిగిందంట. అంటే ఆయన యొక్క బరువు, ఆయన యొక్క శరీర బరువు విపరీతంగా పెరిగిపోయిందని చెప్పడానికి ఒక చక్కటి పునీతుడు ఉన్నాడు, సెయింట్ క్రిస్టోఫర్. ఈయన దేనికి పాలక పునీతుడు చెప్పండి? వెహికల్స్,
ప్రయాణికులకు పాలక పునీతులు అన్నమాట. మనం వెళ్ళేటప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు అనుకోండి, పునీత క్రిస్టోఫర్ గారా మా కొరకు వేడుకునండి, ప్రయాణంలో తోడుండేటువంటి వారు. ఎందుకు, దీనికి కారణం ఏంటి, దీని వెనక ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి? యేసు ప్రభువును నదిని దాటించడానికి ఈయనకు ఒక గొప్ప అలవాటు ఉండేదట. ఈ పునీతునికి, పునీత క్రిస్టోఫర్ గారికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే, ఒక ఒడ్డు నుండి ఇంకొక ఒడ్డుకి ప్రజల్ని తన భుజాల మీద వేసుకొని తీసుకుని వెళ్ళడం అన్నమాట. ఇది గొప్ప పుణ్యకార్యం. అప్పుడు వంతెనలు లేవు పాపం. ఈ వాగు దాటడానికి, ఈ నదిని దాటడానికి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే ఆయన ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడికి వచ్చేటువంటి ప్రజల్ని యువతల ఒడ్డు నుండి అవతల ఒడ్డుకి తన భుజాల మీద వేసుకుని తీసుకుని పోతూ ఉండేవాడట. ఒకసారి ఒక చిన్న బాలుడు కనిపించి అడిగాడట, నువ్వు నన్ను మొయ్యగలవా అన్నాడట. చిన్న బాలుడు, నీలాంటి మహానుభావుల్ని బోల్డ్ మంది మోసేండ్రు నేను అన్నాడట. ఎవరు? క్రిస్టోఫర్ గారు. సరే మొయ్యి చూద్దాం అన్నాడట. ఎక్కించుకున్నాడట. నది మధ్యలోనికి వెళుతున్న కొలది శరీర బరువు, యేసు ప్రభువుని యొక్క శరీర బరువు పెరిగిపోతుంది. ఏమవుతుంది? పాపం జబ్బలు, ఈ భుజాలు నొప్పి వస్తున్నాయట. ఏమైంది? ఈయన అధిక బరువు కలవాడు కాబట్టి బాలయేసువు దర్శనమిచ్చి, ఎవరయ్యా నీవు అంటే, ఈ ప్రపంచాన్ని నా చేతిలో మోస్తున్నటువంటి దివ్య బాలయేసుని, యేసు ప్రభువుని అని చెప్పి అదృశ్యుడైపోయాడట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం. ప్రభువుని యొక్క మహాశక్తి చూడండి. ఈ గరిమ శరీరము అధిక బరువును విపరీతంగా పెంచుకోగలడు, ఆయనకున్నటువంటి శక్తి. తర్వాత మూడవ సిద్ధి, మూడవ లక్షణము, మూడవ గుణము, ప్రభువుకు ఉన్నటువంటి ఆ ఉత్తాన శరీరానికి ఉన్నటువంటి లక్షణము, ఆ శక్తి లఘుమ శరీరం అంటారు. సిద్ధి అంటే శరీరమును అతి తేలిక చేసుకోవడం. పాదేంటి? బరువును పెంచుకోవడం. ఇప్పుడు శరీరం బరువును తేలిక చేసేసుకోవడం. మనం చేసుకోగలమా? మనం లావ్ అయిపోవాలంటే ఏం చేయాలి? తగ్గించుకోవాలంటే ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం. ఈ రోజు నువ్వు తగ్గించేసుకోగలవా? సన్నం అయిపోవాలి, నేను సన్నజాజిలా తయారైపోవాలంటే అయిపోగలవా? యేసు ప్రభువుకి సాధ్యం అది. అదే లఘిమ శరీరంకు ఉన్నటువంటి మహాశక్తి. ఆయన యొక్క బరువును చాలా తేలిక చేసుకోగలడు. ఎలా సాధ్యం అంటే, ఈ ఉదాహరణ తీయండి. మత్తయి శుభవార్త 14వ అధ్యాయము 25వ వచనము. వేకువజామున బాగా ఆలకించండి. ఆయన యొక్క శరీర బరువు తగ్గిపోయింది, తగ్గించుకోగలరు. ఉత్తాన క్రీస్తుకున్నటువంటి మహాశక్తి. యేసు నీటిపై నడుచుచు, యేసు నీటిపై నడుచుచు అంటే యేసు ప్రభు నీటి మీద నడుచు. నువ్వు నేను నడిస్తే దాంట్లో మునిగిపోమా? మునిగిపోతామా లేదా? ఎందుకు? మన బరువు ఎక్కువ. కానీ యేసు ప్రభు బరువు చూడండి, ఉన్న ఆ శరీర బరువును కూడా తగ్గించుకోగలడు. ఉత్తాన శరీరానికి ఉన్నటువంటి మహాశక్తి అదే ప్రభువు నీటి మీద నడిచేటువంటి శక్తి. చూశారు? అంటే బరువు ఉన్నదంటే తగ్గిపోదా? అది మునిగిపోరా? పేతురు గారు బరువు గల శరీరుడు, అవునా కాదా? మునిగిపోయాడు. ప్రభు నేను నీ దగ్గరకు వచ్చేటట్లు చేయంటే నడిచి మునిగిపోయాడు. ఇది మనం అర్థం చేసుకుందాం. తర్వాత ఈయన యొక్క మహాశక్తి, ఈ శరీర బరువు లఘిమ శరీరములో ఉన్నటువంటి ఇంకొక లక్షణము ఆత్మస్వరూపి. తేలికైనటువంటి శరీరం, తేలికైనటువంటి ఆత్మ. అందుకని యోహాను శుభవార్త 20వ అధ్యాయము 26వ వచనం తీసి చదవండి. మూసిన తలుపులు మూసినట్లుండగానే 8 దినముల వెంబట శిష్యులు మరలా లోపల ఉండిరి. తోమా సైతం వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుండగానే యేసు వచ్చి వారి మధ్య నిలబడెను. చూడండి ప్రియ సహోదరులారా, మనకి ద్వారంలో మూసుంటే లోపలికి రాగలమా? కొంతమందికి ఆ ద్వారాలు కూడా సరిపోవు, గుద్దుకొని వచ్చేస్తాం మనం. అంటే
విశ్వాసులారా, యేసు ప్రభువుకి చిన్న సందున్నా చాలు దూరిపోగలడు. సూది బెజ్జము లోనికి కూడా దూరగలిగేటువంటి మహాశక్తి కలిగినటువంటి శరీరము, లఘుమ శరీరము, ఆయన ఆత్మస్వరూపి. మన మధ్యలోనికి ఏ క్షణమునైనా ఏ రూపంలోనైనా మూసిన తలుపులు మూసినట్లుండగానే మన యొక్క సీక్రెసీ, మన యొక్క ప్రైవేట్ ప్లేస్లో కూడా రాగలడు. ఆయన మహాశక్తి గలవాడు, గుర్తించండి. అందుకనే మనము కడు జాగ్రత్తతో ఉండాలి. ఇక్కడ ప్రభువు లేడు కదా, ఇక్కడ ఏమున్నది, దైవత్వం లేదు కదా అని నువ్వు నీకు ఇష్టం వచ్చినటువంటి పనులు చేసుకొని ఇష్టానుసారం జీవిస్తూ మన ఇష్టానుసారం మనం పాపంలో బ్రతుకుతూ ఉంటే ప్రభువు ఏ విధంగానైనా నీ దగ్గరకు రాగలడు. గుర్తుపెట్టుకుందాం ప్రియమైన సహోదరి సహోదరులారా. తర్వాత ఆత్మలు ఏమైనా తినగలవా? ఆత్మలకి శరీరం ఉందా? కానీ క్రీస్తు ప్రభుని యొక్క ఆత్మకు శరీరం ఉంది. ఆయన మరణించిన తర్వాత, ఉత్థానుడైన తర్వాత కూడా ఆయనకి ఇంకా శరీరం ఉంది. జీవితము మరలా ఆయన పునర్జీవం పొందుకున్న తర్వాత శరీరం ఉంది ఆయనకి. అందుకనే మనం ఆ ఉదాహరణలు చూస్తాం. లూకా శుభవార్త 24వ అధ్యాయం, ప్రభు చనిపోయి ఉత్థానుడైన తర్వాత పొందుకున్నటువంటి, చేసినటువంటి ఒక అద్భుతము ఏమిటి అంటే శిష్యులతో కలిసి భుజించడం. ఆ వచనాలు చదవండి. 24వ అధ్యాయం 38వ వచనం నుండి 39వ వచనం నుండి. నా కాళ్లను చేతులను చూడుడు, నేను ఆయననే, నన్ను తాకి చూడుడు. ఈ విధముగా భూతములకు ఎముకలు మాంసము ఉండవు. ఆ భూతములకు, ఆత్మలకు ఎముకలు మాంసము ఏమి ఉండవు. ఆయన ఇట్లు పలికి వారికి తన చేతులను కాళ్లను చూపగా వారు ఆనందం ఆశ్చర్యములతో విభ్రాంతులై విశ్వసింపరైరి. అప్పుడు ఆయన, మీ వద్ద తినుటకు ఏమైనా ఉన్నదా? శిష్యులు అప్పటికి నమ్మడం లేదు. ఆయన శరీరుడే వచ్చేసరికి నమ్మడం లేదు. ఏదో భూతం అనుకున్నారు, దెయ్యం అనుకున్నారు, నమ్మడం లేదు. అప్పుడు మీ దగ్గర ఏమైనా ఉంటే పెట్టండి, నేను తిని చూపిస్తాను మీకు. వారు ఆయనకు కాల్చిన చేప ముక్కను ఇచ్చిరి. యేసు దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. అందుకనే ఆత్మలు తినగలవా? తినలేవు. క్రీస్తు ఆత్మ శరీరము కలిగినటువంటి వారు. క్రీస్తు ఉత్థానుడే. ఇప్పుడు మన మధ్యలో మనకి కనిపించకపోవచ్చు, కానీ ఆయన శరీరముతోనూ ఉన్నాడు, ఆత్మతోనూ ఉన్నాడు. ఇది సత్యము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరిది మహిమ శరీరం. మనందరికీ తెలుసు ఈ మహిమ శరీరము. మహా వెలుగుతో తేజోవంతముగా ఉండేటువంటి శరీరము యేసు ప్రభుని ఉత్థాన శరీరము. ఆ వెలుగుతో నింపబడినటువంటి, ప్రభావితం చేసేటువంటి గొప్ప శరీరము క్రీస్తు ప్రభునిది. మనం ఇప్పుడు చూసాం క్రీస్తు ప్రభువు ఎలా ఉత్థానుడయ్యాడో, తేజోవంతుడై వెలుగొందిపోతూ ఉన్నాడో, ఆయన ఎంతగా తేజోవంతుడై మనకి కనిపిస్తూ ఉన్నాడో ఆ ఉత్థాన క్రీస్తు ప్రభువే మనకు తెలియచేస్తూ ఉన్నాడు. దానిని రుచి చూపించాడు దివ్య ధారణ రూప సమయంలో. ఆయన యొక్క శరీరము, ఆ ముఖము కాంతితో నింపబడిను. మహిమగల శరీరాలన్నీ కూడా కాంతితో మహా తేజోవంతంగా వెలుగొందుతూ ఉంటాయి నిరంతరము కూడాను. మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 2వ వచనం చదవండి. అచట వారి ఎదుట యేసు రూపాంతరము చెందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగా అయ్యెను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ధ్యానం చేద్దాం ప్రియమైన సహోదరి సహోదరులారా. మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు దేవుడు. మన శరీరములు కూడా తేజోవంతంగా ప్రభువుకున్నటువంటి మహిమ గల శరీరముల్లాగా తయారవ్వాలంటే మన శరీరములు కూడా పునీతులు శరీరముల వలె క్షీణించిపోకుండా, నశించిపోకుండా, చెక్కు చెదరకుండా ఉండాలంటే మన శరీరములు ఎలా పోషించబడాలి, ఎలా కాపాడుకోవాలి మన శరీరాలని? క్రీస్తు ప్రభుని శరీరము నాశనమైందా? పునీత శౌరి వారి శరీరము ఇంకనూ కూడా ఉంది, గోవాలో కూడా కదా, ఉందా లేదా? ఒక ఉదాహరణ,
500 సంవత్సరాలు అవుతుంది, ఇంకను ఆ శరీరము ఉంది. అందుకనే పునీత పాద్రేపియో గారికి కూడా అటువంటి శరీరమునిచ్చారు, బైలోకేషన్, అటువంటి గొప్ప శరీరమునిచ్చారు, మహిమగల శరీరమునిచ్చారు. మరి మన శరీరములు మనం ఎలా కాపాడుకుంటున్నాము? మహిమగల శరీరములు అవ్వాలి అంటే, మన శరీరములు క్రీస్తు శరీరములాగా తయారవ్వాలంటే, క్రీస్తు శరీరములాగా పరలోక రాజ్యములో అడుగు పెట్టాలంటే, ఇక్కడే నశించిపోయేటువంటి శరీరములాగా, నశించిపోయేటువంటి ఆత్మల్లాగా ఇక్కడే భూలోకములో తిరగాలంటే, ఇదిగో ఇప్పుడున్నటువంటి జీవితమునేమి మనం కొనసాగించుదాం. ఏంటి ఆ జీవితం? పాపపు జీవితం. మన శరీరమును అమ్ముకునేటువంటి జీవితం, మన శరీరమును నాశనం చేసుకునేటువంటి జీవితము. మన ఇష్టం మన చేతుల్లో పెట్టాడు దేవుడు. మన శరీరము కూడా లఘిమ శరీరములాగా, గరిమ శరీరములాగా, అణిమ శరీరములాగా, మహిమగల శరీరములాగా తయారవ్వాలంటే క్రీస్తు శరీరములాగా మనం చేసుకుందాం. మన శరీరములను కాపాడుకుందాం. ఈ శరీరము క్రీస్తుకు ఆలయం, ఈ శరీరము క్రీస్తు నివసించేటువంటి స్థలము. కాపాడుకుందాం. మన శరీరమును కూడా ఉత్థానములోనికి వెళ్ళేటట్లు చూసుకుందాం. క్రీస్తులోనికి చివరిగా ఇమిడిపోయేటట్లు చూసుకుందాం. పాపముతోటి జాగ్రత్తగా ఉందాం. ప్రభు మనల్ని దీవించి కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్.